అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళితే రఘురామయ్య గదిలో కూర్చుని ఆలోచిస్తున్నాడు. సుభద్ర ఫోర్స్ చేయడంతో చంద్రం ఆయనతో మాట్లాడడానికి గదిలోకి వచ్చాడు. గదిలోకి వచ్చాడే గాని ఆయన దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం చాలటం లేదు. వెనక్కి వెళ్ళిపోదామని తిరిగేసరికి రఘురామయ్య పిలవటంతో మరో దారి లేక ఆయన దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఏదో మాట్లాడాలని వచ్చినట్టున్నావు, వెళ్ళిపోతున్నావేరా? నాన్న, అది సరస్వతి గురించి. ఆయన మొహం ఎర్రగా మారిపోయింది. చంద్రం భయంతో బిగుసుకుపోయాడు. దాని గురించేం మాట్లాడాలి? నేను కాదు నాన్న, సుభద్ర అంటూ డోర్ వైపు చూపించాడు. సుభద్ర తల కొట్టుకుంటూ రఘురామయ్య గారు చూడటంతో సైలెంట్గా లోపలికి వచ్చి చంద్రం పక్కనే నిలబడింది. క్షమించండి మామయ్య గారు, మీకు నచ్చదని తెలుసు, కానీ సరస్వతి ఈ ఇంటి ఆడపడుచు. తన కన్నీళ్లు పెట్టుకోవడం మన కుటుంబానికి అంత మంచిది కాదు మామయ్య గారు. పైగా ఆరోగ్యం బాలేదని తన కొడుకే వచ్చి చెప్పాడు. ఇలాంటి సమయంలో కూడా ఈ పంతమేంటి మామయ్య గారు? అవును, నాది పంతమే. అది పుట్టిన దగ్గర నుంచి అరికాలు కింద పెట్టకుండా పెంచాను. పక్కనే ఉన్నాడుగా నీ మొగుడిని అడుగు. ఒక్కగానొక్క ఆడపిల్లని దాన్ని గుండెల్లో పెట్టుకుని పెంచుకున్నాను. కానీ అదేం చేసింది? ఈ తండ్రి మాటని, ప్రేమని మట్టిలో కలిపేసింది. ఆ క్షణంలో నా తమ్ముడి కూతురు గాయత్రి ఈ ఇంటి పరువు నిలబెట్టింది. అప్పుడే నిర్ణయించుకున్నాను, జీవితంలో దాని మొహం చూడకూడదని. అది కాదు మామయ్య గారు. సుభద్ర, నాకు సంబంధించిన వరకు అమ్ము, గాయత్రి మాత్రమే ఈ ఇంటి ఆడపడుచులు. నేను బ్రతికున్నంత వరకు ఇది మారదు. నువ్వేమైనా మార్చాలనుకుంటే నన్ను చంపి అప్పుడు మార్చుకో. నాన్న, ఏంటా మాటలు? మామయ్య. సుభద్ర, ఇంకా చాలు. నాన్నకి క్షమాపణ చెప్పి బయటికి నడు. క్షమించండి మామయ్య గారు. సుభద్ర క్షమాపణ చెప్పి బయటికి వెళ్ళిపోయింది. మీరు దాని మాటలేం పట్టించుకోకండి నాన్న, అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండండి. చంద్రం కూడా బయటికి నడిచాడు. డోర్ దగ్గరికి వచ్చేసరికి రఘురామయ్య గారు పిలవటంతో వెనక్కి వచ్చాడు చంద్రం. ఏంటి నాన్న, మీ నాన్న తప్పు చేస్తున్నాడని నీకు అనిపిస్తుందా? చచ, లేదు నాన్న. అమ్మ బాధ చూడలేక మీతో మాట్లాడదామని వచ్చాను. మీరింత ఖచ్చితంగా చెప్పాక మేమింకా ఈ విషయంలో కలగజేసుకోము. సరే, మీ అమ్మని తీసుకెళ్ళి ఆ కూతురు దగ్గరే వదిలేసిరా. నాన్న, ఏంటిది? చూడండి, కూతురి ఆరోగ్యం బాలేదు అన్న బాధ అమ్మకి ఉండొచ్చు, కానీ అమ్మ మిమ్మల్ని వదులుకొని వెళ్ళిపోతుందని ఎలా అనుకుంటున్నారు? అమ్మకి నేను నచ్చ చెప్తానులేండి, మీరివన్నీ ఆలోచించకండి. చంద్రం బయటికి వెళ్ళిపోయాడు. బయట నుంచి ఆయన మాటలు వింటున్న యష్ బాధగా ముందుకు కదిలాడు. వంటింట్లో సుభద్ర చంద్రతో కోపంగా మాట్లాడుతుంది. పక్కనే అమృత ఇద్దరినీ చూస్తూ కూర్చుంది. ఇంత పంతం ఏంటండి బాబు? అక్కడ కూతురి ఆరోగ్యం బాలేదు అన్నా ఆయన మనసు కరగటం లేదు. రేపొద్దున మన అమ్మ కూడా అలా చేస్తే దాన్ని కూడా వదిలిస్తారా? అమ్మా, మధ్యలో నా గురించెందుకు? అయినా మీ ఆడపడుచులా లేచిపోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు. ఏయ్, నోరు మూసుకొని బయటికి పోవే. ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు. సుభద్ర అరవటంతో అమృత మొహం మార్చుకుని బయటకు వెళ్ళిపోయింది. యష్ తనకి కనిపించకుండా గోడచాటుగా దాక్కున్నాడు. అమృత వెళ్ళిన తర్వాత మళ్ళీ వంటగది వైపు వచ్చాడు. సుభద్ర, నీకు నాన్న కోపమే కనిపిస్తుంది, కానీ సరస్వతికి బాలేదని తెలిసిన తర్వాత నాన్న కార్చిన కన్నీళ్లు మీ ఎవరికీ కనిపించలేదు. నేను చూశాను. నాన్న ఏడ్చారు. ఏంటి, నిజమా? మరి తనని చూడ్డానికైనా వెళ్ళొచ్చు కదా. ఎలా వెళ్తారనుకున్నావు? తన ప్రేమ కోసం తండ్రిగా ఆయన్ని ఓడిపోయేలా చేసిందని ఆయన బాధ. పైగా సరస్వతి వెళ్ళిపోయిన తర్వాత జరిగిన గొడవలు నీకు తెలియనివా? యష్ ఇంకా అక్కడ ఉండలేక అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. సరస్వతి వెళ్ళిపోయింది. నాన్న ఆత్మహత్య చేసుకోబోయారు. కేశవ నాన్నని కాపాడి ధైర్యం చెప్పాడు. అప్పుడు బాబాయ్ ముందుకు వచ్చి గాయత్రిని నాన్న చేతిలో పెట్టాడు. అన్నయ్య, ఇలా బాధపడి ప్రయోజనం లేదు. నేను చెప్పినట్టు చేస్తే నువ్వు అనుకున్నట్టుగానే ఈ ముహూర్తానికి పెళ్లి జరుగుతుంది. రఘురామయ్య తలెత్తి తన తమ్ముడి వైపు చూశాడు. అవునన్నయ్య, నా బిడ్డని నీ బిడ్డగా మార్చుకుని ఈ పెళ్లి జరిపించు. పేరుకి నేను తండ్రిని అయినా చిన్నప్పటి నుంచి అది నీ చేతుల్లోనే పెరిగింది. ఇప్పుడు నా కూతుర్ని శాస్త్రోక్తంగా దత్తత తీసుకుని పెళ్లి జరిపించన్నయ్య. అప్పుడు నీ మాట నిలబడుతుంది, మన పరువు నిలబడుతుంది. రఘురామయ్య సంతోషంగా అతని చేతులు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. నాకంటే చిన్నవాడివి అయినా నీకు చేతులెత్తి మొక్కాలనిపిస్తుందిరా. అయ్యో అన్నయ్య, ఏంటిది? కలిసి పుట్టాం,
బాధని పంచుకోకపోతే ఎలా అన్నయ్య? కానీ నాదొక షరతు. ఏంటి? ఎప్పటికీ గాయత్రి మాత్రమే నీ కూతురిగా ఉండాలి. నీ మాట కాదని పారిపోయిన నీ కూతురిని తిరిగి ఇంటికి రానివ్వకూడదు. తనతో మీ బంధం ఈ క్షణంతోనే ముగిసిపోవాలి. తనతో మీకు ఇంకెలాంటి సంబంధాలు ఉండకూడదు. అలా అని మాటివ్వండి. అప్పుడు ఈ పెళ్ళికి నాకెలాంటి అభ్యంతరమూ ఉండదు. బాబాయ్, ఏంటిది? నువ్వాగు చంద్రం. మీ నాన్న పరువు కోసం నేను నా కూతుర్నే ఇస్తున్నాను. అలాంటిది దాని భవిష్యత్తు కోసం మీ నాన్న ఈ నిర్ణయం తీసుకోవడం తప్పు కాదు కదా? ఏమో, రేపు కూతురు తిరిగొచ్చిందని నా కూతుర్ని పట్టించుకోకపోతే దాని పరిస్థితి ఏంటి చెప్పు? అదేంటి బాబాయ్ అలా అంటావు? సరస్వతిని, గాయత్రిని ఎప్పుడైనా వేరుగా చూసామా మేము? వేరుగా చూడకపోవచ్చు. కానీ ఈ ఇంట్లో సరస్వతికి ఉన్న హక్కు నా కూతురికి ఉండదు కదా? బాబాయ్, చంద్రం, ఆగరా. వాడు అడిగిన దాంట్లో తప్పులేదు. సరే తమ్ముడు, నీకు మాటిస్తున్నాను. ఈ క్షణం నుంచి గాయత్రి, చంద్రం మాత్రమే నా బిడ్డలు. సరేనా? జరిగింది గుర్తు చేసుకుంటూ సుభద్ర వైపు చూశాడు చంద్రం. గాయత్రి, కేశవుల పెళ్లి జరిపించినప్పుడు మా బాబాయ్ నాన్న దగ్గర మాట తీసుకున్నాడు. గాయత్రి మాత్రమే ఈ ఇంటి ఆడపడుచుగా ఉండాలని. సరస్వతిని మళ్ళీ ఇంటికి తీసుకురాకూడదు అని బాబాయ్ పెట్టిన షరతులకి నాన్న ఒప్పుకున్నాకే కదా పెళ్లి జరిపించాడు. ఆయన స్వార్థం కోసమే చేసుండొచ్చు. కానీ ఆ క్షణం దిక్కుతోచని స్థితిలో ఉన్న మన కుటుంబానికి చాలా పెద్ద ఉపకారం చేశారు. అందుకే నాన్న ఆయనకి మాటిచ్చారు. ఆయనే పోయాడు. ఇంకా ఆయనకిచ్చిన మాటను పట్టుకొని వేలాడడం ఎందుకు? నాన్న సంగతి నీకు తెలియంది కాదు. ఒక్కసారి ఎవరికైనా మాటిచ్చారంటే ప్రాణం పోయినా ఆ మాట తప్పరు. సరస్వతిని కేశవ్కిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చారు. కానీ సరస్వతి ఇంటి నుంచి వెళ్ళిపోవటంతో ఆ మాట నిలబెట్టుకోలేకపోతున్నందుకు ఆయన ప్రాణాలు తీసుకోవడానికి కూడా ప్రయత్నించారు. మర్చిపోయావా? అలాంటిది బాబాయ్ ప్రాణాలతో లేడు కదా అని ఆయనకిచ్చిన మాటను వదిలేస్తారనుకుంటున్నావా? సుభద్ర మౌనంగా ఉండిపోయింది. నాన్నని అర్థం చేసుకోకపోయినా పర్లేదు, అపార్థం మాత్రం చేసుకోకు సుభద్ర. క్షమించండి, ఏదో బాధలో అలా అన్నానే కానీ మామయ్య అంటే గౌరవం లేక కాదు. సరే, ఇక ఈ విషయాలు మాట్లాడి నాన్నని ఇబ్బంది పెట్టొద్దు. అర్థమైందా? సరే. యష్ చెరువు గట్టు దగ్గర నిలబడి ఆలోచిస్తున్నాడు. తాతయ్య బాధలో అర్థం ఉంది. అమ్మ ప్రేమలో నిజాయితీ ఉంది. ఇక్కడిద్దరిది తప్పు కాదు, పరిస్థితులదే తప్పు. తాతయ్య అంత మొండిగా ఉన్నారంటే అమ్మని చేరదీస్తానన్న నమ్మకం లేదు. ఏం చేసి తాతయ్య మనసు మార్చాలి? ఎవరు చెబితే ఆయన అర్థం చేసుకుంటారు? ఆలోచిస్తూ పక్కకి చూసేసరికి అమృత కనిపించింది. కావేరితో కలిసి రోడ్డు మీద వెళుతూ తనతో ఏదో మాట్లాడుతుంది. యష్ మైండ్లో ఒక ఆలోచన రన్ అయింది. వెంటనే అతని మొహం మీద నవ్వు విరిసింది. యష్, నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత మరీ సాఫ్ట్గా మారిపోయావురా. ఇలా ఉంటే పని జరగదు కానీ నా రూట్లోనే వెళ్తాను. అమ్మో, లే లే తల్లి. కాసేపు పడుకుంటానమ్మా. ఏంటే పడుకునేది? ఇవాళ నిన్ను పెళ్లి కూతుని చేయాలి. 2 రోజుల్లో పెళ్లి పెట్టుకొని మొద్దులా నిద్రపోతుంది చూడు. అమ్మా, నువ్వంతగా బాధపడిపోకు. 2 రోజులు ఆగు, నీకు నా బాధ తప్పుతుంది. ఊరికే నస పెడతావెందుకు? నేను నస పెడుతున్నానా? ఏమిటే పొద్దున్నే తల్లి కూతుర్లిద్దరూ గొడవ పడుతున్నారు? లోపలికి వస్తూనే అంది జానకమ్మ. చూడు నానమ్మ, కొత్త పెళ్లి కూతుర్నని కూడా చూడకుండా తిడుతుంది అమ్మ. ఇదిగో సుభద్ర, నా మనవరాల్ని ఏమైనా అంటే ఊరుకోను. నువ్వు రా బంగారం, నలుగు పెట్టాలి. అమ్మో, మళ్ళీ నలుగా? అలా అనకూడదు, నా తల్లి కదూ, రామ్మా. అమృత చేయి పట్టుకుని బయటకు తీసుకువచ్చింది ఆవిడ. నానమ్మ, నలుగు అవసరమా? అవసరమే. అయినా నువ్వేం భయపడకు. ఈసారి సున్నితంగా చేస్తాను. నీకు అసలు నొప్పే తెలీదు. కూర్చో, అందరూ వచ్చేశారు. అమృతని కూర్చోబెట్టి ఇంట్లో వాళ్ళతో పాటు వచ్చిన ముత్తైదులు అందరి చేత నలుగు పెట్టించి మంగళ స్నానం చేయించారు. నెత్తి మీద జల్లెడ పట్టి పసుపు నీళ్లు మీద పోస్తుంటే ఏదో తెలియని ఆనందంతో ఉరకలేస్తుంది తన మనసు. ఆ తతంగం అంతా ముగిసిన తర్వాత తనని అలంకరించి బయటకి తీసుకువచ్చారు. రఘురామయ్య మనవరాలిని చూసి మురిసిపోతూ తన నుదుటి మీద ముద్దు పెట్టాడు. నా తల్లి, నువ్వెప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలిరా. తను నవ్వుతూ పక్కకి చూసేసరికి యష్ తననే చూస్తూ కనిపించాడు. అప్పటి వరకు తన మొహంలో కనిపించిన సంతోషం మాయమైపోయింది. జానకమ్మ వంశపారంపర్యంగా వస్తున్న చంద్రహారాన్ని తెచ్చి అమృత మెడలు వేసింది. నానమ్మ, ఇది చాలా బాగుంది.
నాకేనా? నీకే తల్లి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చంద్రహారాన్ని మాత్రం పోగొట్టుకోకమ్ము. ఇది మన వంశపారపర్యంగా వస్తుంది. సరే నానమ్మ. అయినా నీకు తాతయ్యకెందుకు నేనంటే అంతిష్టం? నిన్ను చూస్తే నా కూతుర్ని చూసినట్టే ఉంటుందమ్ము. ఆవిడ మాటలకి యష్ వైపు చూసింది అమృత. అతనికి కూడా జానకమ్మ మాటలు వినిపించాయి. అమృతని చూసి నవ్వుతూ కళ్ళెగరేశాడు. తను కోపంగా మొహం తిప్పుకుంది. ఇన్నాళ్లుగా నా కూతుర్ని చూడలేకపోయినా నీలోనే తనని చూసుకుంటూ బ్రతికాను. ఇప్పుడు నువ్వు కూడా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నావు. ఊరుకోనానమ్మా. నేనేమైనా దూరంగా వెళ్ళిపోతున్నానా? 2 వీధులు అవతలే కదా. నీకు మరీ అంత బెంగగా ఉంటే నాతో పాటు నువ్వు కూడా వచ్చేయి. సరేలే, టైం అవుతుంది పద. తనని తీసుకెళ్లి చైర్లో కూర్చోబెట్టింది. ముత్తైదువులందరికీ తాంబూలాలిస్తూ ఉండగా శివ అక్కడికి వచ్చాడు. పెళ్లి కూతురు అలంకరణలో ఉన్న అమృతని చూడగానే చూపు తిప్పుకోలేక తననే చూస్తూ నిలబడ్డాడు. రఘురామయ్య ఆయన్ని గమనించి భుజం మీద చేయి వేయటంతో ఉలిక్కిపడి ఆయన వైపు చూశాడు. ఏంట్రా, నువ్వు రాకూడదని చెప్పాను కదా? అది కాదు తాతయ్య. మరేమో అందరూ అమ్ము ఎంత బాగుందో అని పొగుడుతుంటే ఉండలేకపోయాను. అందుకే ఒకసారి చూసి వెళ్దామని. ఆహా, చూసావుగా, మరింక వెళ్ళు. తాతయ్య, రేయ్, ఇక్కడి కార్యక్రమం అయ్యాక నిన్ను కూడా పెళ్లి కొడుకుని చేయాలి. మేమంతా కాసేపట్లో బయలుదేరొస్తాం. నువ్వింటికి వెళ్ళు. కాసేపు ఉంటాను తాతయ్య. అలా ఉండకూడదు శివ, దోషం తగులుతుంది. నా మాట విని వెళ్ళరా. సరే తాతయ్య. అమృతని చూస్తూనే బయటికి వెళ్ళాడు. తను మాత్రం అక్కడ ముత్తైదువుల హడావిడిలో పడిపోయి శివ వైపు చూడనే లేదు. తన వైపు చూస్తే బాగున్నావు అని సైగ చేసి వెళ్ళిపోదామనుకున్నాడు. అది కుదరకపోవడంతో నిరాశగానే ఇంటికి బయలుదేరాడు. కాసేపటి అక్కడి కార్యక్రమం అంతా ముగిసింది. శివ ఇంటికి వెళ్ళాలని రఘురామయ్య గారు అందరినీ తొందర పెట్టడంతో తలో పని చక్కబెట్టుకుని బయటకు వెళ్తున్నారు. తలుపు దగ్గరికి వచ్చిన తర్వాత సుభద్రని ఆపింది జానకమ్మ. ఏంటత్తయ్య, నలుగు గిన్నె పెట్టావా? అయ్యో, మర్చిపోయానత్తయ్య. భలే దానివే. పెళ్లి కూతురికి పెట్టిన పసుపులోనే సగం పెళ్లి కొడుకు కూడా పూయాలి. అది మర్చిపోతే ఎలా? నువ్వెళ్ళు, నేను తీసుకొస్తాలే. సుభద్రని బయటికి పంపించి పెరటి వైపు వచ్చింది జానకమ్మ. ఆ గిన్నె తీసుకుని వెళ్తుండగా ఆవిడ కాలికి ఏదో అడ్డు తగిలి ముందుకు తూలింది. చేతిలో గిన్నెగిరి పక్కనే ఫోన్ మాట్లాడుతున్న యష్ మొహం మీద పడటంతో షాక్తో అలానే చూస్తూ ఉండిపోయింది. యష్ మొహం తుడుచుకుంటూ ఆవిడ దగ్గరికి వచ్చాడు. ఏమైంది బామ్మగారు? అది కాలికి ఏదో తగిలి. హో, సరేలేండి, నేను మళ్ళీ ఫ్రెష్ అయి శివ ఇంటికి వచ్చేస్తాలే, మీరు వెళ్ళండి అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఏంటిది, శివకి పూయాల్సిన పసుపు ఈ అబ్బాయి మీద పడింది. ఈ విషయం ఆయనకి తెలిస్తే నన్ను చంపేస్తారు. వేరేది తీసుకుని వెళ్ళిపోదాం. వేరేది తీసుకుని బయటికి వచ్చింది ఆవిడ. ఏంటి జానకి ఇంతసేపు? అది పసుపు. సరే సరే, బయలుదేరండి. అవును, యష్ బాబు ఎక్కడా? ఆ అబ్బాయి తర్వాత వస్తా అన్నాడు. పదండి. సరే రండి, సమయం అవుతుంది. రఘురామయ్య అందరినీ తీసుకుని శివ ఇంటికి బయలుదేరాడు. ఫ్రెష్ అయి కిందకి వచ్చిన యష్కి అప్పుడే గది నుండి బయటికి వస్తున్న అమృత ఎదురుపడింది. తను తప్పించుకుని వెళ్ళపోతే అడ్డంగా నిలబడ్డాడు. ఏంటి మరదలా, చాలా హుషారుగా కనిపిస్తున్నావు. మరి ఉండదా? జరిగేది నా పెళ్ళి, అది కూడా మా తాతయ్య సమక్షంలో జరుగుతుంది. ఆ ఆనందం మొత్తం నీ కళ్ళలోనే కనిపిస్తుందిలే. చూస్తూనే ఉండు. వీడియో తీసి మీ అమ్మకి కూడా చూపించు. అమ్మా, నువ్వు కూడా తాతయ్య చెప్పినట్టు వినుంటే నీ పెళ్ళి కూడా ఇంత గొప్పగా జరిగేది అని కూడా చెప్పు. యష్ తననే చూస్తూ నిలబడ్డాడు. ఏంటి చూస్తున్నావు? అడ్డు తప్పుకో. ఒక మాట చెప్పాలమృత. ఏంటి? మన బెట్లో నేను ఊడిపోయాను. నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు. ఇక నుంచి నువ్వెవరో నేనెవరో జరిగినవన్నీ మర్చిపోదాం. నీ పెళ్ళయ్యే వరకు నాతో నార్మల్గా ఉండు, ఓకే? ఏంటి వీడు సడన్గా ఇలా మాట్లాడుతున్నాడు? నమ్మొచ్చా? అమ్ము తల్లి, ఎవరో పిలవడంతో ఇద్దరూ గుమ్మం వైపు వచ్చారు. ఎవరు? నేనమ్మా, రిజిస్ట్రార్ని. మీ తాతయ్య నీ పేరు మీద కొత్తగా పొలం కొన్నాడు కదా, ఆ రిజిస్ట్రేషన్ కాగితాలు పట్టుకొచ్చాను. నీ సంతకాలు కావాలి. తాతయ్యకి ఫోన్ చేస్తే నిన్ను ఇవాళే పెళ్లి కూతుర్ని చేశానని చెప్పారు. నిన్ను ఆఫీస్కి రమ్మనడం ఏం బాగుంటుందిలే అని నేనే వచ్చాను. ఈ కాగితాల మీద సంతకం పెట్టమ్మా. అతని మానాన్నతను చెప్పుకుంటూ కొన్ని పేపర్స్ తీసి అమృత చేతికి ఇచ్చాడు. అమృత ఆ పేపర్స్ తీసుకొని చూసింది. అమ్మో, మొత్తం ఇంగ్లీష్లోనే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? అమృత,
నేను చదవనా అని యష్ అడిగేసరికి కోపంగా అతని వైపు తిరిగింది. అవసరం లేదు, మా తాతయ్యేగా పంపించింది, అన్నీ కరెక్ట్గానే ఉంటాయిలే. అన్నింటి మీద సంతకం పెట్టి తిరిగి ఆయనకిచ్చేసింది. ఒక రిజిస్టర్ ఓపెన్ చేసి దానిలో కూడా సంతకం పెట్టమని చెప్పడంతో సంతకం పెట్టింది తను. బాబూ, సాక్షి సంతకం కావాలి. ఇంట్లో ఎవరూ లేరు కదా, మీరు పెడతారా? షూర్, ఇటివ్వండి. రిజిస్టర్ తీసుకుని సైన్ చేసిచ్చాడు యష్. ఆయన అన్నీ సరిచూసుకుని వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. అమృత యష్ని చూసి మూతి తిప్పుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. యష్ తనలో తానే నవ్వుకుంటూ బయటికి వెళ్ళాడు. పెళ్లి రోజు రానే వచ్చింది. ఇంట్లో అందరూ ఆనందంగా పెళ్లి హడావిడిలో మునిగిపోయారు. చాలా రోజుల తర్వాత ఇంట్లో జరుగుతున్న శుభకార్యం కావటంతో వేలు విడిచిన చుట్టాలందరినీ పెళ్లికి ఆహ్వానించారు రఘురామయ్య గారు. ఒక రకంగా ఊర్లో జాతరలానే సందడిగా మొదలైంది పెళ్లి వేడుక. శివని పీటల మీద కూర్చోబెట్టి పూజ చేయిస్తున్నారు. రఘురామయ్య గారు, మీ మనవరాలి పెళ్లిని పండగలాగే జరిపిస్తున్నారండి. ఒక్కగానొక ఆడపిల్ల, తన కోసమేగా ఇదంతా. నా మనవరాలు మనవడు సంతోషంగా మా కళ్ళ ముందే ఉంటే చాలు. ఈ చివరి దశలో మాకంతకన్నా ఏం కావాలి? అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురండి. పంతులు మాట వినిపించగానే కేశవ వైపు చూశారు రఘురామయ్య గారు. ఆయన తలుపి సుభద్ర గాయత్రీలతో పాటు అమృత గదివైపు వచ్చాడు. అమ్ము తల్లి, నిన్ను బుట్టలో పెట్టి తీసుకువెళ్ళాలి, రా. లోపలికి వెళ్తూనే అన్నాడు. గదిలో అమృత కనిపించకపోవడంతో ముగ్గురు మొహాలు చూసుకుంటూ తన కోసం ఇల్లంతా వెతుకుతున్నారు. అయ్యా, ముహూర్త సమయం దాటిపోతుంది, పెళ్లి కూతురు ఇంకా రాలేదు. అవును, కేశవ వెళ్ళాడుగా, ఇంకా రాలేదేంటి? చంద్రం, నువ్వు కూడా వెళ్ళి చూడు. సరే నాన్న. చంద్రం కూడా లోపలికి వెళ్ళాడు. వాళ్ళు ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో ఈసారి రఘురామయ్యే లోపలికి వచ్చాడు. అందరూ కంగారుగా ఒకే చోట నిలబడి కనిపించారు. ఏమైంది? అమ్ముని తీసుకుని రమ్మంటే ఇక్కడే ఉండిపోయారు. అది నాన్న, మన అమ్ము కనిపించడం లేదు. కనిపించకపోవడం ఏంటి? ఇక్కడే ఎక్కడ ఉంటుంది, సరిగ్గా చూడండి. అంతా వెతికాం నాన్న. ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది? కేశవ మెట్లు దిగుతూ కనిపించాడు. రఘురామయ్య అతనికి ఎదురెళ్లారు. కేశవ, మన అమ్ము గురించి ఏమైనా తెలిసిందా? తెలిసింది మామయ్య. మన అమ్ము అమ్ము ఏమైందిరా అమ్ముకి? అమ్ము ఆ కాంట్రాక్టర్ యశ్వర్ధన్తో. కేశవ, ఏం మాట్లాడుతున్నావు? నిజం మామయ్య, పైన అతని లగేజ్ కూడా లేదు. అయితే మాత్రం నీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకోవడమేనా? అలా ఏం జరిగుండదు. నా అమ్ము తల్లి ఎప్పటికీ అలా చేయదు. పదండి, వెతుకుదాం. తప్పిపోయిన వాళ్ళనైతే వెతకొచ్చు మావయ్య, తప్పించుకున్న వాళ్ళని వెతకలేం. వదిలేయండి. అలా ఎలా వదిలేస్తాం? మన అమ్ము ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చి ఈ పెళ్లి జరిపిస్తాను. అమ్ముని వెతికి తీసుకొచ్చిన ప్రయోజనం లేదు మావయ్య. ఎందుకంటే నిన్ననే వాళ్ళ పెళ్లి జరిగిపోయింది. అందరూ షాక్తో కేశవ వైపు చూశారు. ఏమంటున్నావు? పెళ్లి జరిగిపోవడం ఏంటి? అవును మావయ్య, వాళ్ళ పెళ్లి తాలూకు ఆనవాళ్ళు మనకి వదిలేసి వెళ్ళిపోయారు. ఇదిగోండి, అమృత యశ్వర్ధన్ల పెళ్లి నిన్ననే జరిగినట్టుగా రిజిస్టర్ అయింది. దాని కాపీ ఇది. యష్ రూమ్లో దొరికింది. అలాగే మా కోసం వెతకొద్దు అని లెటర్లో కూడా రాసిపెట్టారు. రఘురామయ్య స్థానువులా నిలబడిపోయాడు. అప్పటికే బంధువులకి విషయం తెలియడంతో అందరిలో కలకలం మొదలైంది. శివ నిశ్చయుడై పెళ్లి మండపంలోనే నిలబడిపోయాడు. కేశవ ఫోన్ మాట్లాడి రఘురామయ్య దగ్గరికి వచ్చాడు. మామయ్య, రిజిస్టర్ ఆఫీస్లో ఎంక్వైరీ చేయించాను. వాళ్ళిద్దరూ నిన్న మధ్యాహ్నమే అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నారని ఆ ఆఫీసర్ చెప్పాడంట. సుభద్ర ఒక్కసారిగా ఏడుస్తూ కుప్పకూలిపోయింది. అయ్యో అమ్మో, ఇలా చేశావేంటే? మాకొక్క మాటైనా చెప్పాల్సింది కదా. ఊరుకోవద్రా, మన అమ్ము ఇలా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు. సుభద్రని సముదాయిస్తూ చెప్పింది గాయత్రి. కానీ సుభద్ర భయం వేరే ఉంది. సరస్వతిలానే తన కూతుని కూడా ఇంటి నుంచి వెళ్ళేస్తారని భయంతో ఏడుస్తుంది. అదే జరిగితే ఇక తను బ్రతికుండగా తన కూతుర్ని చూసుకోలేను అన్న బాధ ఆవిడ మనసును మరింతగా బాధపెడుతుంది. శివ మాత్రం మౌనంగా తలదించుకొని నిలబడ్డాడు. అప్పటి వరకు పెళ్లి సందడితో కలకలలాడిన ఇల్లు ఇప్పుడు నిశ్శబ్దంతో స్తబ్దుగా మారిపోయింది. బంధువులు, ఊరి జనాల గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. అయినా ఎవరికి సమాధానం చెప్పలేని స్థితిలో ఉండిపోయింది ఆ కుటుంబం. కేశవ ముందుగా తేరుకుని అందరి ముందుకు వచ్చి నిలబడ్డాడు. అందరూ క్షమించాలి, ఇప్పుడు ఎవరం ఏమీ మాట్లాడే పరిస్థితిలో లేము. దయచేసి వెళ్ళిపోండి. చేతులు జోడించి వేడుకున్నాడు. అందరికీ ఆ కుటుంబాన్ని చూస్తే జాలేస్తుంది. ఒక్కరికి మాత్రం సంతోషంగా ఉంది. అతనే ఆ ఊరి మాజీ సర్పంచ్ ధనుంజయ్.
అందరూ లేచి వెళ్ళిపోతుంటే ఆ కుటుంబాన్ని ఇంకా కష్టపెట్టాలి అన్న దుర్బుద్ధి అతనిలో కలిగింది. అంతేలేండి, ఏం చేస్తాం? అబ్బాయి అందంగా ఉన్నాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు. అతన్ని చూస్తే ఏ ఆడపిల్లైనా మనసు పారేసుకోకుండా ఉంటుందా? అయినా ఈ కుటుంబం ఆడపడుచులెవరికీ ఈ ఇంట్లో పెళ్లి జరిగి రాత లేదనుకుంటాను. అప్పుడు ఈయన గారి కూతురు, ఇప్పుడు మనవరాలు. ఏం ఫ్యామిలీరా బాబు! ధనుంజయ, ఏంటా మాటలు? అసలే ఆ కుటుంబం బాధలో ఉంటే నువ్విలా మాట్లాడడం భావ్యం కాదు. ఏమండి, అన్నానంటే అన్నానంటారు కానీ నేనన్న దాంట్లో తప్పేమైనా ఉందా చెప్పండి? ఇంటి ఆడపిల్లల్ని సక్రమంగా పెంచడం రానప్పుడు పెళ్ళయ్యే వరకు కాస్త జాగ్రత్తగా అయినా ఉండాలి కదా. చంద్రం కోపంగా మీదకి వెళ్ళబోతుంటే ఆపి ధనుంజయ వైపు చూశాడు కేశవ. అవకాశం దొరికింది కదా అని నోరు జారకు ధనుంజయ. మా ఇంటి ఆడపిల్లల గురించి మాట్లాడేంత సంస్కారం నీకు లేదు. నా సంస్కారం గురించి అటుంచండి, ముందు మీ కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచించండి. చిన్నప్పటి నుంచి అమ్మోనే నీ పెళ్ళామని ఆశ పెట్టి చివరికి నీ కొడుకుని కాదని పెళ్లిపీటల మీద నుంచి పారిపోయింది ఆయన గారి మనవరాలు. అప్పుడు నీకు జరిగిందే ఇప్పుడు నీ కొడుక్కి జరిగింది. నీ కొడుకు గురించి ఆలోచించడం మానేసి ఆ పిల్ల గురించి ఆలోచిస్తావేంటి కేశవ? ఈ కుటుంబం మీకు చేసిన ద్రోహానికి సమాధానం చెప్పాలి కదా. అది మేము చూసుకుంటాం. ఇది నీకు సంబంధం లేని విషయం. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు చాలా అమాయకునివి కేశవ. ఈ కుటుంబం మాయలో పడిపోయావు. ఎవరు మాత్రం ఏం చేయగలరు? నీ కర్మ. వెళ్ళండయ్యా, వెళ్ళండి. రఘురామయ్య గారింట్లో పెళ్లి పెటాకులైందని అందరికీ తెలియజేయండి. లేదంటే పెళ్ళికి రాలేని వాళ్ళు పెళ్ళి జరిగిపోయింది అనుకుని కొత్త జంటను చూడ్డానికి ఇంటికి వచ్చి వీళ్ళని ఇబ్బంది పెట్టొచ్చు. ధనుంజయ, ఇక చాలు, వెళ్ళమని చెప్పానా? కేశవ కోపంగా చెప్పేసరికి వంకరగా నవ్వుతూ వెళ్ళిపోయాడు. అతనికి తెలుసు, కేశవకి సాధారణంగా కోపం రాదు. కోపం వస్తే వదిలిపెట్టడని అర్థమై మౌనంగా వెళ్ళిపోయాడు. కేశవ నెమ్మదిగా రఘురామయ్య దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఆయన తలదించుకొని కేశవ చేతులు పట్టుకున్నారు. క్షమించు కేశవ, మా వల్ల అప్పుడు ఇప్పుడు నువ్వు అవమానాలు పడాల్సి వస్తుంది. బాధపడకండి మావయ్య, పరిస్థితులేవి మన చేతుల్లో ఉండవు. జరిగిందేదో జరిగిపోయింది. అమ్ము గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. వద్దు కేశవ, మనల్ని వద్దనుకొని వెళ్ళిపోయిన తర్వాత మనం వెతికి తన దగ్గరికి వెళ్ళినా ఉపయోగమేముంది? దానివల్ల శివని ఇంకా బాధ పెట్టిన వాళ్ళమవుతాం. వదిలేయి. ఆయన బాధపడుతూ లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన్ని ఎలా ఊదార్చాలో ఎవరికీ అర్థం కావటం లేదు. అందరికీ అందరూ అమృత మీద ప్రేమ పెంచుకున్నారు. తను దూరం అయిందన్న బాధ ఒక పక్క కలిచి వేస్తుంటే తన మీదే ప్రాణాలు పెట్టుకున్న శివ ఏమైపోతాడో అన్న భయం మరో పక్క వేధిస్తుంది. కేశవకి వాళ్ళని ఎలా ఓదార్చాలో అర్థం కాక తన భార్యని శివని తీసుకుని తన ఇంటికి వచ్చేశాడు. అప్పటి నుంచి శివ మౌనంగా ఉన్నాడే గాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంటికి రాగానే తన గదిలోకి కాకుండా టెర్రస్ మీదకి వెళ్ళి కూర్చున్నాడు. గాయత్రి బాధగా కేశవ వైపు చూసింది. తనకి ధైర్యం చెప్పి శివ దగ్గరికి వచ్చాడు. తన పక్కనే కూర్చుని శివ భుజం చుట్టూ చేయి వేశాడు. శివ, బాధపడకురా. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అప్పుడప్పుడు ఇలాంటి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. మర్చిపోవడం కష్టమని నాకు తెలుసు. కానీ అమ్ముని మర్చిపోవడం తప్ప వేరే దారి లేదు. అర్థం చేసుకోరా. అలానే మౌనంగా ఉన్నాడు శివ. కేశవకి ఇంకేం మాట్లాడాలో కూడా అర్థం కావటం లేదు. శివ, ఏదో ఒకటి మాట్లాడరా. అమ్ము ఇలా చేసిందని మీరు నమ్ముతున్నారా నాన్న? కేశవ అర్థం కానట్టు చూశాడు. శివ తలెత్తి ఆయన కళ్ళల్లోకి చూశాడు. ఇదంతా నిజం కాదు నాన్న. అమ్ము తనంతట తానుగా యష్తో వెళ్ళిందంటే నేను నమ్మను. నా అమ్ము ఎప్పటికీ అలా చేయదు. ఏదో జరిగింది. అలా ఎందుకు అనుకుంటున్నావు? అమ్ము యష్తో గొడవ పడుంటే మామూలే కదా అనుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు ఆలోచిస్తే అర్థమవుతుంది. వాళ్ళిద్దరి మధ్య జరిగింది కేవలం గొడవ కాదు. ఏదో విషయాన్ని మన దగ్గర దాచిపెట్టారు. ఏమై ఉంటుంది? తెలియదు నాన్న. కానీ నా నమ్మకం నిజమైతే అమ్ము అక్కడ ఇబ్బందుల్లో ఉన్నట్టే. అమ్ముని వెతకాలి నాన్న. కానీ మీ తాతయ్య వెతకొద్దని చెప్పారు కదా. అందుకని అమ్ముని అలాగే వదిలేద్దామంటారా? అసలేం జరిగిందో మనం తెలుసుకోవాలి. నేను అనుకున్నట్టు తను నిజంగానే అమ్ము ఇబ్బందులు పడితే నా కోసం ఎదురు చూస్తుంది నాన్న. నేను వెళ్ళాలి. శివ, కానీ ఒకవేళ అమ్ము తనిష్ట ప్రకారమే యష్తో వెళ్ళుంటే ఏం చేస్తావని కదా మీ ప్రశ్న. కేశవ అవును అన్నట్టుగా తలూపాడు. మీరన్నట్టు తనిష్ట ప్రకారమే వెళ్ళుంటే కనీసం తను సంతోషంగా ఉంది అని మనశ్శాంతైనా మిగులుతుంది కదా నాన్న.
అలా కాదని ఏమీ చేయకుండా తను ఎలా ఉందో ఏమిటో అని ప్రతి క్షణం నరకం అనుభవించలేను నాన్న. సరేరా, నీ ఇష్టం. కానీ మీ తాతయ్యకి తెలియకుండా చూసుకో. ఇప్పటికే ఆయన కుమిలిపోతున్నారు. ఇంకా బాధ పెట్టడం భావ్యం కాదు. సరే నాన్న. సరే, రా కిందకి వెళ్దాం. మీరు వెళ్ళండి, నేను కాసేపు ఆగి వస్తాను. సరే. కేశవ కిందకి వెళ్ళిపోయాడు. శివ ఆలోచిస్తూ అక్కడే కూర్చున్నాడు. ఎక్కడున్నావమ్మో? నా మనసు చెబుతుంది నువ్వేదో ఆపదలో ఉన్నావని. నేనొస్తాను, నీకోసం వస్తాను, భయపడకమ్మో. ఏదో పీడకల రావడంతో ఉలిక్కిపడి లేచింది అమృత. చుట్టూ చూసి తనెక్కడుందో కాసేపు అర్థం కాలేదు తనకి. తలంతా బరువుగా అనిపించి నుదురు రుద్దుకుంటూ ఏం జరిగిందో గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఎదురుగా అద్దంలో తన పెళ్లి కూతురు అలంకరణలో కనిపించేసరికి అప్పుడు గుర్తొచ్చింది తనకి తన పెళ్లి విషయం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.